హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు క్రోధాధీశ మహాక్రోధ భైరవ మహామంత్రం గురించి చెప్పుకుందాం. మనకు ఇంతకు ముందు క్రోధ భైరవుడు అంటే నైరుద్దిశకు అధిష్టానం వహిస్తున్న మహావిష్ణువు రూపంగాను, ఆమె యొక్క శక్తి వైష్ణవ శక్తి గాను మనం ఇంతకు ముందు అభివర్ణించి ఉన్నాం. గాని ఇప్పుడు చెప్పబోయే వజ్ర క్రోధాధీశ మహాక్రోధ భైరవుడు వజ్ర భైరవుని యొక్క శాఖకు సంబంధించిన వాడు. ఇది టిబెటియన్ యొక్క సాంప్రదాయంలో ఇంతకు ముందు వజ్ర భైరవ ప్రసంగం పెట్టి ఉన్నాం. అది వింటే మీకు అవగాహన వస్తుంది. అతని యొక్క చర్యలు ఉపచర్యలు కూడా మనకు అర్థమవుతాయి. గాని ఈ మంత్రము సునాయాసంగా చేసుకొని సకల విధమైన శ్రేయస్సులు పొందగలం. మరియు శత్రు నిర్భేద్యమైన మహాశక్తివంతమైన మహామంత్రము మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసము మరియు చెడు దృష్టి నుండి బయటపెడుతుంది. సానుకూల పరిస్థితులను తీసుకువస్తుంది. వ్యాధుల నుండి విముక్తి కలిగిస్తుంది. జీవితంలో సర్వశ్రేయస్సులు, కుటుంబంలో క్షేమము, చెడు దృష్టి నుండి బయటపడడం, సకల పనులందు విజయములు, భయనాశనము, ఆత్మవిశ్వాసము, ఏకాగ్రత, సమర్థత, శక్తిని మించిన పని చేసినా సరే అది సంపూర్ణత, ఆత్మరక్షణ, దైవాశిస్సులు లభిస్తాయి. అయితే ఈ మంత్రం ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ఈ మంత్రము నేయి దీపము, ధూపము, తెల్లని ఎరుపు పూలతో, అక్షతలు, పూలు, పత్రితో పూజిస్తూ బిల్వపత్రితో ఇతనికి పూజించవచ్చు. పసుపు వస్త్రములను ధరించి 22 రోజులు రోజుకి 13 మాలలు జపం చేయవలసి ఉంటుంది. ఇలా చేసి 22 రోజులు పూర్తి చేసుకుంటే చాలు. ఎటువంటి శత్రులైనా సమసిపోతారు. సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. సకల విధములైన శ్రేయస్సులు కలుగుతాయి. అయితే ఈ మంత్రము కూడా మనం వీలున్నవారు దిగ్బంధన చేసుకుని చేస్తే చాలా మంచిది. అతి సునాయాసమైన దిగ్బంధన. ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న వారు ఒక పీఠంలో అమర్చుకొని దేవతను పంచపూజలు, షోడశోపచార పూజ చేసిన తర్వాత అక్కడ ముగ్గు గాని యంత్రము గాని పెట్టి, లేక ఆ ముగ్గునందే దశ దిగ్బంధన మంత్రము చెప్పి తర్వాత ప్రత్యక్షంగానే మంత్రము జపం చేసుకోవచ్చు. రక్త చందనపు మాల, చందనపు మాల, రుద్రాక్ష, స్ఫటిక మాలలు శ్రేయదాయకం. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు దశ దిగ్బంధన మంత్రం. ఓం పూర్వే ఇంద్రాయ నమః. ఓం ఆగ్నేయే అగ్నేయ నమః. ఓం దక్షిణే యమాయ నమః. ఓం నైరుత్యే మృత్యువే నమః. ఓం పశ్చిమే వరుణాయ నమః. ఓం వాయవ్యే వాయవే నమః. ఓం ఉత్తరే కుబేరాయ నమః. ఓం ఈశాన్యే ఈశానాయ నమః. ఓం ఊర్ధ్వే బ్రహ్మణే నమః. ఓం అధస్తత్ అనంతాయ నమః. ఇలా దశ దిగ్బంధన మంత్రం చెప్పుకున్న తర్వాత మాలను ప్రత్యక్షంగా తీసి జపం చేసుకోవచ్చు. ఉదయం 4:30 నుండి 11 గంటల లోపు, సాయంత్రం 6 గంటల తర్వాత 10 గంటల 30 నిమిషాల లోపు ఈ జపం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యక్షంగా శ్రీ వజ్ర క్రోధాధీశ మహాక్రోధ భైరవుని యొక్క మంత్రం. ఓం హుం 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 ఫట్ ఫట్ వజ్ర క్రోధాధీశ మహాక్రోధ జ్వల జ్వల నష్టాయ నష్టాయ హుం హుం ఫట్ ఫట్ ఫట్. మంత్రం మరోసారి. ఓం హుం 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 ఫట్ ఫట్ వజ్ర క్రోధాధీశ మహాక్రోధ జ్వల జ్వల నష్టాయ నష్టాయ హుం హుం ఫట్ ఫట్ ఫట్. మంత్రం మరోసారి. ఓం హుం 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 ఫట్ ఫట్ వజ్ర క్రోధాధీశ మహాక్రోధ జ్వల జ్వల నష్టాయ నష్టాయ హుం హుం ఫట్ ఫట్ ఫట్. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకోండి. అవగాహన పెంచుకున్న తర్వాతే జపంలకు ఉపక్రమించండి. డిస్క్రిప్షన్ లో ఉన్న భైరవ సాధన ప్లేలిస్ట్ ని లింక్ చేసి అవగాహన పెంచుకున్న తర్వాత భైరవులు అంటే ఏమిటి, భైరవుల యొక్క శక్తులు ఏమిటి తెలుసుకోవడం అన్నది అత్యావశ్యకం. ఎందుకంటే భైరవులు అంటేనే చాలా ఘోర భయంకరులు, అతి ప్రభావం చూపిస్తూ ఉంటారు. గాని మనం భక్తి శ్రద్ధలతో పూజించగలిగితే మన యొక్క క్షేమం కోసమే వారి యొక్క మహోగ్ర రూపమని మనం అర్థం చేసుకుంటే చాలు. సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలరు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది యహమందు సర్వ సుఖములతో పాటు పరమందు మోక్షము కూడా పొందాలని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా మన బాధ్యతగా తీసుకుంటారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.